జూబ్లీహిల్స్ విజేతను తేల్చే పోలింగ్ కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ప్రారంభం కాబోతోంది. ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీతో విజయం సాధిస్తారంటూ తెలంగాణే కాదు ఏపీలోనూ ఉత్కంఠగా ఉంది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. తెలంగాణ రాజకీయం అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది ప్రస్తుతం. ఈ బైపోల్ అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో హోరాహోరీగా ఎత్తులకు పై ఎత్తుల యుద్ధం రసవత్తరంగా సాగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలని కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ను తిరిగి నిలబెట్టుకోవాల్సిందేనన్న కసితో బీఆర్ఎస్ వ్యూహాలు పన్నాయి. మరోవైపు ఈసారి రాష్ట్రంలో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ కూడా దీన్ని ఒక సన్నాహక సమరంగా రంగంలోకి దిగింది. సో రేపు జరగబోయే పోలింగ్కు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరిగాయి, ఎక్కడెక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ చక్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు ముమ్మరంగా చేశారు. ఈరోజు ఉదయం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పూర్తిగా ఈ యొక్క ఈవీఎం ప్యాడ్స్ కూడా అన్ని కూడా సిబ్బందికి ఇచ్చి పంపించడం జరిగింది. దాంతోపాటుగా కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఆవరణలో కూడా రేపు ప్రత్యేకంగా, అంటే మొట్టమొదటిసారిగా దేశంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డ్రోన్లతో ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి డ్రోన్లకు సంబంధించినటువంటి ఈ యొక్క డెమోను కూడా ఇంతకుముందే అటు సిఇఓ అలాగే డిఓ ఇద్దరు కలిసి ఒక డెమోను కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, వీరంతా కూడా డ్రోన్లకు సంబంధించినటువంటి ఆపరేటర్లు. వీళ్ళు డ్రోన్ల ఆపరేటర్ కాబట్టి వీళ్ళంతా కూడా వీరికి ఒక సపరేట్గా ఒక డ్రెస్ కోడ్తో పాటు ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ యొక్క డ్రోన్స్కి సంబంధించి అంటే 139 ఏదైతే కీలకమైనటువంటి 139 ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క పోలింగ్ సెంటర్లన్నింటినీ కవర్ చేసే విధంగా కూడా ఒక్కొక్క పోలింగ్ సెంటర్కి కవర్ చేసే విధంగా కూడా ఒక్కొక్క డ్రోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఈ డ్రోన్స్ కూడా చూసేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. భారీ ఆకారంలో కనిపిస్తున్నటువంటి అతిపెద్ద డ్రోన్ కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. అంటే సుమారుగా ఇవన్నింటినీ వివిధ ప్రాంతాల నుంచి కూడా తీసుకురావడం జరిగింది. పూర్తిగా ఏదైతే ఈ యొక్క ఎన్నికల నియమావళికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, అంతేకాకుండా కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో ఉన్నటువంటి ఆ యొక్క పోలింగ్ బూత్ల పరిసర ప్రాంతాలను కూడా కవర్ చేసే విధంగా కూడా ఈ యొక్క డ్రోన్లను కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ల ద్వారా వచ్చేటటువంటి లైవ్ ఫీడ్ ద్వారా కూడా అధికారులు కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్ల ద్వారా కూడా పూర్తిగా ఈ యొక్క నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క డ్రోన్ల ద్వారా వచ్చేటటువంటి నిఘాతో పాటుగా కూడా అక్కడ అవసరమైనటువంటి అధికారులు కూడా ఎక్కడైతే ఏదైతే గుంపులుగా మోహరించడం కావచ్చు, ఇతరత్ర ఏదైతే అనధికారిక కార్యకలాపాలు చేపట్టేటువంటి పరిస్థితులు ఏదైనా ఈ డ్రోన్ ద్వారా గుర్తించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అధికారులు కూడా వెంటనే వారిని క్యాచ్ చేసేటువంటి విధంగా కూడా ఏర్పాట్లను కూడా చేశామని చెప్పి ఇప్పటికే అటు డిఓ కూడా తెలియజేయడం జరిగింది. దాంతో పాటుగా కూడా ఈరోజు ఉదయం నుంచి ఈవీఎంలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కూడా జరిగింది. వారంతా కూడా ఆర్టీసీ బస్సుల ద్వారా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ బస్సుల ద్వారా వారికి పోలీస్ ఎస్కార్ట్ ఇస్తూ వారందరినీ కూడా ఇక్కడ నుంచి వారి పోలింగ్ సెంటర్లకు కూడా తరలించినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. వారంతా కూడా ఈరోజు రాత్రి వరకు వారి యొక్క పోలింగ్ సెంటర్లకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పోలింగ్ బూత్లలో వారికి ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడ సెట్ చేసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా పూర్తవుతాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాత్రి వరకు కూడా పూర్తిగా అక్కడ ఈ యొక్క ఎక్విప్మెంట్ అంతా కూడా పూర్తిగా కూడా అక్కడ అరేంజ్ చేసిన తర్వాత రేపు ఉదయం కూడా అక్కడ 5 గంటల నుంచి ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ఈ యొక్క సిబ్బంది అంతా కూడా ఉదయం 5 గంటల నుంచే అక్కడ అందుబాటులో ఉంటారు. ఆ తర్వాత ఉదయం 6 గంటలకు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఏజెంట్ల సమక్షంలో కూడా అక్కడ మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని కూడా చేపడతారు. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే 7 గంటలకు నిర్దేశించినటువంటి సమయం ప్రకారం కూడా 7 గంటలకు కూడా ఎన్నిక కూడా ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఒక ఎన్నిక కూడా సజావుగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. అంతేకాకుండా పూర్తిగా పోలీస్ బందోబస్తు అటు కేవలం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులతో పాటుగా కూడా కేంద్ర బలగాలను కూడా ఈ యొక్క ఎన్నికల కార్యక్రమంలో కూడా పాల్గొనేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎదురవ్వకుండా సజావుగా ఎన్నికలన్నీ పూర్తయ్యే విధంగా కూడా ఏర్పాట్లు ముమ్మరంగా చేశామని ఎన్నికల అధికారులు కూడా తెలియజేశారు. చక్రి.